ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. బాగున్నారు కదా మీ అందరూ? చూడండి, దేవుని సంధికి మునుపు ఫస్ట్ వచ్చినప్పుడు మనం తెగ ప్రేమ చూపించేస్తాం, తెగ ఆరాధిస్తాం, తెగ ప్రార్థన చేస్తాం. కానీ రాను రాను ప్రభు నిన్ను దీవించిన తర్వాత, ఒక మంచి ప్లేస్లోకి నేను తీసుకెళ్ళి పెట్టిన తర్వాత, ఒక మంచి ఇల్లు ఇచ్చిన తర్వాత, మంచి కారు కొనుక్కున్న తర్వాత, అంటే ప్రభు నిన్ను దీవించిన తర్వాత ముందున్న భక్తి మరలా ఉండదండి. ఎలా ఉంటారంటే, మాకు బిల్డింగ్ ఉంది కదా, మాకు బైక్ ఉంది కదా, మాకు కారు ఉంది కదా, మాకు జాబ్ ఉంది కదా, మాకు వివాహం అయింది కదా, ఇప్పుడు ఆరాధించాల్సిన అవసరం ఏంటి, ఇప్పుడు దేవుని సంధికి వెళ్ళాల్సిన అవసరం ఏంటని ఒక భక్తిలో దిగజారిన పోయిన కుటుంబాలు చాలా ఉన్నాయి. దేవునిలో ఆరాధించలేని కుటుంబం, దేవుని సన్నిధిలో ప్రార్థించలేని కుటుంబం, దేవుని సన్నిధిలో గడపలేని కుటుంబాలు ఈరోజు చాలామంది భక్తిహీనతలోకి చాలా ఎక్కువగా వెళ్ళిపోతున్నారు. మీరు అలా ఉండకండి. ఎందుకంటే మనకు సహాయం చేసేది దేవుడు మాత్రమే, మనల్ని దీవించేది ఆయన. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను. 33వ కీర్తన 21వ వచనం, ఆయనే మనకు సహాయం, మనకు కేడెమునై ఉన్నాడు. దేవునికి స్తుతి కలుగును గాక. సహాయం చేసే దేవుడిని నువ్వు మర్చిపోదావా? చేసిన దేవుణ్ణి ఎంతగా నువ్వు స్తుతించాలి. చేసిన దేవుణ్ణి ఎప్పటికీ నువ్వు మర్చిపోవు. చేసిన సహాయం చేసిన దేవాదేవుని నువ్వు మర్చిపోతే మళ్ళా పాతవి నీకు రావచ్చు, ఆశీర్వాదం పోయి అనారోగ్యం రావచ్చు, శ్రమలన్నీ తీసేసాడు కదా, మళ్ళీ నీకు శ్రమ రావచ్చు. ఇప్పుడు నువ్వు మర్చిపోతే, భక్తిలో ఉన్న నీవు భక్తిహీనతలోకి పోతే నీ జీవితంలో ఒక అనర్థాలు అవి వెతుక్కుంటూ రావచ్చు. ఎప్పటికీ భక్తిహీనతలోకి వెళ్ళక. చూడండి, హిజ్కియాకు దేవుడు ఆ మరణకరమైన రోగం నుంచి స్వస్థత కలిగించాడు. స్వస్థత కలిగించిన ఈయనేం చేయాలా? మరి ఎంత బాధపడి ఉంటాడు, ఎంత వేదన పడి ఉంటాడు, ఆ పుండుతో ఎంత నరక యాతన అనుభవించుంటాడు. ఆ నరక యాతనలోంచి బయటికి నడిపించిన దేవాదేవుడు. మరి హిజ్కియా ఏమయ్యాడంటే దేవుణ్ణి మర్చిపోయాడని, అతనికి ఇచ్చిన ఆయుష్కాలాన్ని మర్చిపోయాడు, అతనికి ఇచ్చిన స్వస్థతను మర్చిపోయి, మరి బయట నుంచి కొంతమంది రాజులు ఆయన దగ్గరికి వస్తే, నా దేవుడు నన్ను బాగు చేశాడు, నన్ను స్వస్థపరిచాడు, నాకు ఆయుష్కాలం ఇచ్చాడని చెప్పక ఆ మాట చెప్పలేదండి. చెప్పక తన ఆస్తులను చూపిస్తున్నాడు, తన నగరాన్ని చూపిస్తున్నాడు, తన రాజ్యాన్ని, తన హోదాని అక్కడ ప్రకటిస్తూ ఉన్నాడండి. దేవుడు చూస్తూ ఉన్నాడు, నా గురించి ఏమైనా చెప్తాడేమో, నా గురించి ఏమైనా వీళ్ళకి ప్రకటిస్తాడేమో, నా గురించి ఏమైనా గొప్పగా చెప్తాడని చూస్తూ ఉన్నాడు. కానీ దేవుని గురించి ఒక్క మాట కూడా హిజ్కియా చెప్పకపోవటం బట్టి మరలా పాతవన్నీ ఆయనకు చుట్టుకున్నాయి, పాతవన్నీ శ్రమలు ఆయన చుట్టేసాయి. ఈరోజు అలాంటి స్థితిలో నువ్వు వెళ్ళకూడదని ప్రభు నీతో మాట్లాడు. ఎప్పటికీ మర్చిపోకు, ప్రభు నీ స్థితిని మార్చిన దేవుడు, నీ జీవితంలో గొప్ప కార్యం చేసిన దేవుడిని నీ బ్రతుకు కాలం అంతా నువ్వు స్తుతిస్తూనే ఉండు, నువ్వు ఆరాధిస్తూనే ఉండు, పట్టుదల కలిగి ప్రార్థన చేస్తూనే ఉండు. ఇప్పుడు ఇచ్చిన దేవుడు అంతకంటే అధికంగా నిన్ను గణపరచబోతున్నాడు. అట్టి కృప ప్రభు మనకందరికి అనుగ్రహించి మంచి ఆయన జీవ మార్గమును నడిపించునుగా. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీవించి నువ్వు ఎందరి కోసం చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు స్తోత్రం. నువ్వు చేసిన మేలు ఎప్పటికీ మేము మర్చిపోం ప్రభు. నీవే మాకు సహాయకుడు, నీవే మాకు కేడెం. ఈ మాట ప్రతి బిడ్డలు హృదయాల్లో స్థిరపరిచి మర్చిపోకుండా జీవితకాలం అంతా నిన్ను ఆరాధించే భాగ్యం అనుగ్రహించమని, ఈరోజంతా నీ బిడ్డకు కాపుదల భద్రత అనుగ్రహించి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ ఈ వాక్యాన్ని పంపించండి. ప్రభు నిన్ను నీ కుటుంబాన్ని దీవించునుగా. ఆమేన్.